హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వట్టి తునుకల కర్రీ చేస్తున్నాము. ఇంకా కర్రీ వచ్చేసి మా అమ్మాయి చేసిందండి, మా చిన్నమ్మాయి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకా తెలిసిన వాళ్ళకైతే వట్టి తునుకలని చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి డ్రై మటన్ కర్రీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి. ఇంకా కర్రీ వచ్చేస్తే ఇంకా డ్రై మటన్ కాబట్టి ఫస్ట్ వాటర్లో కొంచెం ఉడికించిందండి మంచిగా మెత్తగా. అంటే అంత మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడకవు, మళ్ళీ కర్రీలో కూడా ఉడికియాలి కాబట్టి మూడు మూడు వంతుల పాటు ఉడికిచ్చింది అన్నట్టుగా. ఇంకా ఉడికిన తర్వాత వాటర్ నుంచి తీసి మనకి ఆయిల్ వేసి మంచిగా పచ్చిమిర్చి గోలిచ్చాక ఉల్లిగడ్డలు వేసిందండి. ఇంకా దాంట్లోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కర్రీ వండుతుండగా మా చిన్న పాప ఒక్కటే అసలు అల్లరి చేసుకుంటూ ఇబ్బంది పెట్టింది అండి. దానివల్ల కొంచెం ఆనియన్ కొంచెం కొంచెం కలర్ మారే అన్నట్టుగా. ఇంకా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత కొత్తిమీర గిట్ల ఉంటే వేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఈ మన డ్రై మటన్ ఉడికించిన మటన్ ఉంది కదండి, అందులో వేసేసి మంచిగా కొంచెం ఉడికించిందండి. దాని తర్వాత దాంట్లోనే మంచిగా కట్ చేసిన టమాటా ముక్కలు ఉంటాయి కదా, ఆ టమాటాలు మనకి ఎన్ని కావాలో కర్రీకి తగ్గ అన్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా టమాటా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో కారం పొడి, మనకు కావాలంటే ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఆప్షనల్. మంచిగా టమాటా ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇంకా మనకి ఎంత ఉడికి దగ్గరికి రావాలి అనేది అన్ని వాటర్ వేసేసుకొని మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మంచిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ మెథడ్, ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇంకా ఇందులో అన్ని మసాలాలు వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి మనం వేసుకోవడం వద్దు ఫ్రెండ్స్. ఇలానే హ్యాపీగా తినేయచ్చు. మనకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఇలా తినడం వల్ల. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఆయిల్ ఎక్కువైనా కానీ ప్రాబ్లమే, మనకి మసాలాలు ఎక్కువైనా కానీ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. కాబట్టి ఎంత సింపుల్గా తింటే అంత ఆరోగ్యంగా ఉండొచ్చండి. ఇంకా నేను చెప్పవలసిన విషయాలు ఏమంటే, ఇంకా మీ హెల్త్లు మీ చేతిలోనే ఉంటాయని అంటాను. ఎందుకంటే మనము కావాలని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం. చాలామంది ఎంత ఎర్రి పప్పలు ఉన్నారంటే చెప్పొద్దు, కానీ అసలు మొగోళ్ళల్లో కూడా మారట్లేరండి. తాగుడు బంద్ ఏంటంటే కూడా బంద్ చేయట్లేరు. తాగుడికి బానిసలయ్యి వాళ్ళ ఫ్యామిలీని బాధ పెడుతున్నారు. కాబట్టి చూసుకొని నడవండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.